ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు చెందినటువంటి నాయకులు ఈ రాజ్యాంగం మనకి పనికిరాదు, దీన్ని మార్చేస్తాం మేము అని మొన్న ఎన్నికలైన సందర్భంగా కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ రాజ్యాంగం కేవలం అందరికీ బుజ్జగింపుల రాజ్యాంగంగా మారిపోయింది, ఇది ఇప్పుడు పనికిరాదని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో మాట్లాడుతున్నారు. 2047 స్వతంత్రం వచ్చేప్పటికి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడు స్వర్ణ భారతం అని ఆవిష్కరిస్తాం మేము అని అంటున్నాడు. అది ఒక టార్గెట్గా పెట్టుకొని. నిజానికి 2047 నాటికి వాళ్ళు కలలు కంటున్నటువంటి హిందూ రాష్ట్ర సాధన వాళ్ళ మనసుల్లో ఉంది. అందులో భాగమే డీలిమిటేషన్ అనేది కూడా. నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ ప్రారంభం కాబోతుందని ఆల్రెడీ అఫీషియల్గా చెప్పారు. ఆ నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే దక్షిణ రాష్ట్రాలతో పని లేకుండా ఉత్తర రాష్ట్రాల్లోనే వాళ్ళ అధికారానికి కావాల్సినటువంటి మెజారిటీ వాళ్ళు సంపాదించుకోగలుగుతారనేటువంటిది ఈవేళ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. అది నిజం కూడా కావచ్చు. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం, క్రమక్రమంగా రాజ్యాంగ మార్పిడికి సోపానాలు నిర్మించుకుంటూ వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఇది ఇట్లా ఉండగా 2025 ఫిబ్రవరి 2వ తారీఖున వసంత పంచమి రోజున మహాకుంభమేళాలో ఋషి రాజ్యాంగం అనేది ఒకటి బయటకు వచ్చింది. ఋషుల అంటే అక్కడ హిందూ వాదులందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని రిలీజ్ చేశారు మహాకుంభమేళాలో. దాని పేరు ఋషి రాజ్యాంగం అనే విషయం బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? అది చాలా రహస్యంగా చేశారు. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి విడుదలవుతున్నటువంటి అమర్ ఉజాలా అనేటువంటి ఒక పత్రిక దాన్ని బయటపెట్టింది. రహస్య విడుదల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతమందితో ఇంటర్వ్యూలు కూడా చేసి వాళ్ళు చెప్పింది కూడా ప్రకటించింది. వైర్ అనేటువంటి ఆన్లైన్ వార్తా సంచిక దాన్ని వ్యాసంగా కూడా రాసింది. సో ఋషి రాజ్యాంగం అంటే ఋషుల యొక్క రాజ్యాంగం అని వాళ్ళు పెట్టుకున్న పేరు అది. అది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది. కాబట్టి ఏదేమైనా సరే ఈ రాజ్యాంగం ఉండకూడదు అనేటువంటి వాళ్ళు బలంగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం మనం స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు భారత రాజ్యాంగం, అలాగే వాడు చెప్తున్నటువంటి ఆ హిందుత్వ రాజ్యాంగాలు ఏవైనా సరే వీటికి ఉన్న తేడాలు ఏమిటి, ఒకవేళ ఆ రాజ్యాంగాలు వస్తే ఏమవుతుంది, వాళ్ళ ప్లాన్లు ఏమిటి, భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా దీంట్లో మనం చర్చించుకోవటం మంచిదని చెప్పి ఈ టాపిక్ పెట్టుకోవడం జరిగింది. ఇండియాలో ప్రాచీన చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఆర్యుల రాక తర్వాత మనకి వాళ్ళ ఎలా జీవించారు అనేటువంటి విషయాలు, ఇక్కడ మూలవాసులు ఎలా జీవించారు అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే అప్పటి నుంచే మనకి సాహిత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి. ఋగ్వేద సాహిత్యం ఆర్యుల జీవన విధానాన్ని తెలుపుతుంది. అందులో వాళ్ళకి ఒక రాజు ఉన్నట్టుగా, రాజు కింద వాళ్ళు పరిపాలించబడినట్టుగా ఎక్కడా లేదు. వాళ్ళు కూడా గణతంత్ర విధానాన్ని అవలంబించారు. కాకపోతే వాళ్ళ గణతంత్ర విధానానికి మూలవాసుల గణతంత్ర విధానానికి తేడా. ఋగ్వేదంలో ఉన్నటువంటి గణతంత్రంలో ఏంటంటే చిన్న చిన్న గ్రామాలు, నగరాలు ఈ రెండు ఉండేవి. దానిలో ఉన్న విషయం ప్రకారం చూస్తే గ్రామాలని పరిపాలించడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామాలని పరిపాలించే వ్యక్తిని గ్రామణి అని పిలిచారు. గ్రామణి అంటే గ్రామంలో పెద్దవాడు అని. అట్లాగే చిన్న చిన్న నగరాలు ఉండేవి. నగరాలంటే ఇప్పట్లాగా లక్షల లక్షల జనాభా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5,000 నుంచి 10,000 వరకు జనాభా ఉండేటువంటి నగరాలు ఉండేవి. ఈ నగరాల్లో పరిపాలించే దాన్ని కూడా వాళ్ళు ఒక గణంగానే భావించి అది ఒక గణపతి అనేటువంటి వాడిని పెట్టుకున్నారు. గణపతి అంటే గణానికి పతి, అంతేగాని వినాయకుడు కాదు. అలాంటి వాటిని గురించి, గణనాయకుల గురించి కూడా మనకు ఋగ్వేదంలో కొన్ని పేర్లు వినపడతాయి. పురూరవుడు, మనువు, సుదాసు, గోదాసు, శంబరుడు, ఇలాంటి పేర్లు మనకి ఋగ్వేదంలో వినపడతాయి. వీళ్ళందరూ నాయకులు. ఈ దివోదాసు, సుదాసు అనేవాళ్ళు భరత తెగకి చెందిన వాళ్ళు అయితే, పురూరవుడు అనేటువంటి వాడు పురు తెగకి చెందినటువంటి వాడు. కాబట్టి వాళ్ళందరూ అనుసరించింది ఏంది? గణతంత్ర విధానం. అలాగే ఒక గణాన్ని ఇంకో గణం జయించటం, లోబరుచుకోవటం అనేటువంటివి కూడా ఆ రోజుల్లో ఉన్నట్టుగా మనకి వేద సాహిత్యంలో కనపడుతుంది. కానీ మూలవాసుల గురించి,
మూలవాసుల పరిపాలన గురించి, వాళ్ళకున్న నియమాల గురించి మనకు చాలా తక్కువ తెలుసు. బౌద్ధ సాహిత్యం వచ్చిన తర్వాతనే కొంత తెలిసింది మనకి. ఈ శుద్ధోదనుడు అనేవాడు గణతంత్రానికి నాయకుడని, ఒక గణానికి నాయకుడని, ఆ తర్వాత ఇంకా కొంతమంది లిచ్చెవి అనేటువంటి ఒక గణతంత్ర రాజ్యం ఉందని, ఇలాంటివి మనకు కొన్ని వినపడతాయి. వాళ్ళు ఈనాటి పంచాయతీ వ్యవస్థ ఎలాగుందో ఆ విధంగా అప్పుడు పంచాయతీ వ్యవస్థలాగా ఉండి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆ ఆ పంచాయతీకి నాయకుడైనటువంటి వ్యక్తి పెద్దగా ఉండేవాడు. వాళ్ళ పరిపాలన ఆ విధంగా మూలవాసుల పరిపాలన ఉందని ఊహించడానికి అవకాశం ఉంది. తర్వాత తర్వాత మనకి ఏమైందంటే ఈ ఆర్యుల జీవన విధానంలో వాళ్ళు శ్రమకి వ్యతిరేకులు కాబట్టి ఆర్యులు ఎప్పుడు కూడా శ్రమ చెయ్యలేదు, శ్రమజీవులు కారు, పైగా శ్రమని నిసడిస్తారు, శ్రమ చేసే వాళ్ళని తక్కువగా చూస్తారు. శ్రమ సంప్రదాయం బౌద్ధ సంప్రదాయం, శ్రమణేరులు బౌద్ధంలో ఉంటారు. కాబట్టి ఈ శ్రమ జీవనం అనేటువంటిది వాళ్ళకి లేదు. కాబట్టి యజ్ఞయాగాదులు లేకుంటే కీర్తనలు పాడుకోవటం అవి మనకి ఆ ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఋగ్వేదంలో యజ్ఞయాగాదులు తక్కువగా ఉంటాయి, కానీ యజుర్వేద కాలం నుంచి అవి ఎక్కువైనాయి. యజుర్వేద కాలం ఎప్పుడు అంటే సాధారణ శకానికి పూర్వం 800 సంవత్సరాల ప్రాంతం. అంతకుముందు 1200 నుంచి 800 వరకు ఉన్న 400 సంవత్సరాల కాలాన్ని ఋగ్వేద కాలం అంటున్నారు. అంటే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నీ కూడా ఆ టైంలో సంకలనం, అంటే రకరకాల వాళ్ళు చెప్పినటువంటి ఆ శ్లోకాలు, వాళ్ళ భాషలో చెప్పిన ఆ పాటలు లాంటివి అవన్నీ కూడా ఆ కాలంలో పుట్టుకొచ్చినాయి. అందుకే వేదాలు ఒకళ్ళు రాసినవి కాదు. ఒకళ్ళు రాసినవి కాదు కాబట్టి ఏమంటారు? వేదాలు దేవుడివి కల్పించినవి, భగవంతుడి నోటి నుండి వచ్చినవి అంటారు. కనుక నిజానికి అవి చాలా మంది చెప్పినటువంటివి. మనకి ఋగ్వేదంలోనే చూసినట్లయితే కొంతమంది ఋషుల పేర్లు కనపడతాయి మనకి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, ఇలాంటి పేర్లు కనపడతాయి. సో అపౌరుషేయాలు అంటారు వాటిని, కానీ అది కరెక్ట్ కాదు. అవి వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఆధారాలు కూడా మనకి ఉంటాయి. సరే, ఏమైతే ఏదైందో 400 సంవత్సరాల కాలంలో ఋగ్వేద కాలం అనుకుంటే, యజుర్వేద కాలం అంటే యజ్ఞయాగాదులు బాగా పెరిగి యజుర్వేద అనేటువంటి మంత్రాలు, యజుర్వేదానికి సంబంధించిన మంత్రాలు పుట్టుకొచ్చిన కాలం 800, సాధారణ శక పూర్వం 800. ఈ యజ్ఞయాగాదులకు కావలసినటువంటి పశువుల్ని, బలివ్వటానికి కావలసిన పశువుల్ని, దానికి చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రిని సంపాదించటం, దానికి అయ్యే ఖర్చుల్ని భరించటం, ఇదంతటికీ కూడా మన ఎవరో ఒకళ్ళు స్పాన్సర్షిప్ అని చేయాలి. ఎవరు చేస్తారు? 1-2 అయితే చేస్తారు. ఎక్కువ అదే పనిగా చేస్తూ ఉంటే ఎవరు చేస్తారు? అందుకు రాజు అవసరమయ్యాడు. అందుకే ఆ రాజుని ఒక కాపలాదారుడిగా లేదా రక్షకుడిగా పెట్టుకొని యజ్ఞాలు యాగాలు పెంచుకోవటం అనేటువంటిది చేసిన కాలం అది. ఇక ఆ రాజుల పని స్మృతుల్లో కనుక చూసినట్లయితే మనం రాజు చేసే పని ఏంటి? ముఖ్యమైన పని అంటే యాగాలకు అయ్యేటువంటి రక్షణ కల్పించటం, వర్ణధర్మ పరిరక్షణ చేయటం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి రాజు యొక్క ముఖ్య కర్తవ్యాలు అని చెప్పి దాంట్లో మనకు చెప్తుంది. ఆ స్మృతి కావ్యాల్లో మనకు ఉంటుంది. అయితే యజుర్వేద కాలం తర్వాత నుండి దాదాపు ఒక 200 సంవత్సరాలు గడిచిన తర్వాత నుండి, అంటే 600 సంవత్సరాల దగ్గర నుండి మనకి సూత్ర సాహిత్యం అనేది కనిపిస్తుంది. సూత్ర సాహిత్యం అంటే ఏమిటి? కల్పసూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు, ఈ మూడింటిని సూత్ర సాహిత్యం అని పిలుస్తారు. ఈ సూత్ర సాహిత్యాన్ని చాలామంది సూత్రాలు రాశారని చెప్తారు, కానీ ఈవేళకి కూడా మనకు దొరుకుతున్న సాహిత్యం నలుగురు రాసినటువంటిదే. ఆపస్తంభ, బోధాయన, గౌతమ, వశిష్ఠ. ఆపస్తంభ సూత్రాలు, బోధాయన సూత్రాలు, గౌతమ సూత్రాలు, వశిష్ఠ సూత్రాలు, ఇవే కనిపిస్తాయి. కాబట్టి ఈ సూత్ర సాహిత్యంలో 3 భాగాలు ఉన్నాయి: కల్ప సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు. ఈ కల్ప సూత్రాలు ఏం తెలియజేస్తాయి? యజ్ఞయాగాదులకు సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తాయి. గృహ్య సూత్రాలు ఏం తెలియజేస్తాయి? గృహస్థుడైన తర్వాత ఒక బ్రాహ్మణుడు గృహస్థుడైన తర్వాత అనుసరించవలసినటువంటి లౌకిక ఇహలోక జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అందులో ఉన్న నియమ నిబంధనలు తెలియజేస్తాయి. ఇక 3వది ధర్మసూత్రాలు ఏం తెలియజేస్తాయి? మనం నిర్వహించవలసినటువంటి మతాచారాల గురించి తెలియజేస్తాయి. సో ఈ 3 డిఫరెంట్ అన్నమాట. ఇవి ఎలా ఉండాలి, ఎలా నిర్వహించాలి, వాటిలో నియమ నిబంధనలు ఏమిటి చెప్పిన వాళ్ళు ఈ నలుగురు. ఇందులో బోధాయనుడు అనేటువంటి వాడు మన దక్షిణాత్యుడు, అంటే దక్షిణ భారతదేశానికి చెందినవాడు అంటారు, కానీ
అది పూర్తిగా చరిత్ర అయితే మనకి నిర్ధారణ కాలేదు. కాబట్టి ఇక్కడ వాడు అంటారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆర్య సంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళని తెలుస్తుంది. కాబట్టి ఈ సూత్రాలు వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను రాజ్యాంగంలోకి ఆ కాన్సెప్ట్లోకి మనం వెళుతున్నప్పుడు రాజ్యాంగం అనే కాన్సెప్ట్ లేకముందు సంగతి ఏమిటనేది ఇది చెప్పాల్సి వస్తుంది. అందువలన ఈ సూత్ర సాహిత్యం అనేది మనకి ఈ సాధారణ శక పూర్వం 600 నుంచి 200 వరకు 400 సంవత్సరాల పాటు కొనసాగింది. కాబట్టి రాజులు కూడా ఇదే అనుసరించేవాళ్ళు. ఈ సూత్ర సాహిత్యంలో ఏం చెప్పారో వాటిని కాపాడటమే రాజులు చేయాల్సిన పని కూడా. ఈ రాజ్యాంగం అనేది రావటానికి, ఆ కాన్సెప్ట్ రావటానికి ముందు ఇవన్నీ ఉండేవి. మొట్టమొదటిగా రాజ్యాంగం కాన్సెప్ట్ ఈ రోజుల్లో మనం అనుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ భావన మొట్టమొదట తీసుకొచ్చినటువంటిది మనకి అర్థశాస్త్రం. నాడు మనం చూస్తున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ సెక్షన్స్ కానీ ఆర్టికల్స్ లాంటివి కానీ ఇవన్నీ కూడా మనకి అర్థశాస్త్రంలో కనిపిస్తాయి. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగానికి పునాది అర్థశాస్త్రంలో ఉంది అనుకోవచ్చు. అందులో ఆ రోజుల్లో అంతా కూడా సంస్కృత శ్లోకాలతో వస్తూ ఉంటే సాహిత్యం ఇతను రాజ్యాంగ ఈ అర్థశాస్త్రం రాసినటువంటి కౌటిల్యుడు ఏం చేశాడంటే వచనంలో రాశాడు, సూత్రాల మాదిరిగా రాశాడు. మొత్తం పుస్తకం మొత్తం చూస్తే 15 అధికరణాలుగా విభజించబడుతుంది. ఒక్కొక్క అధికరణంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి, ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని ప్రకరణాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనకి 15 అధ్యాయాలు 15 అధికరణాలు 150 అధ్యాయాలు 180 ప్రకరణాలు ఉంటాయి. అందులో సూత్రాల సంఖ్య 5370. ఈ అర్థశాస్త్రం రాసినటువంటి రచయిత పేరు చాణక్యుడు లేదా కౌటిల్యుడు అంటాం. ఆయన అసలు పేరు ఏంటంటే విష్ణుగుప్తుడు ఆయన పేరు. ఈయన ఈ కౌటిల్యుడు అనేది ఆయన గోత్రనామం, కౌటిల్య గోత్రానికి చెందినటువంటి వాడు ఆయన, అందుకని కౌటిల్యుడు అని కూడా అన్నారు. అలాగే ఇతని తండ్రి పేరు చణకుడు, చరకుడు కాదు చణకుడు, చణకుడు యొక్క కొడుకు కాబట్టి చాణక్యుడు అన్నారు ఇతను. కాబట్టి చాణక్య అనేది తండ్రి పేరు నుంచి వచ్చింది, కౌటిల్య అనేది గోత్రం పేరు నుంచి వచ్చింది, అసలు పేరు విష్ణుగుప్తుడు. ఈయన ఆ రోజుల్లో అంటే ఎప్పుడు ఈయన జీవించింది సాధారణ శక పూర్వం 300 సంవత్సరాల కాలంలో తక్షశిలలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్గా ఉండేవాడట, ఒక ఆచార్యుడిగా ఆయన ఉండేవాడట. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఇటు ఆర్యావర్తం ప్రాంతానికి వచ్చేసిన తర్వాత మగధ ఏరియాలో ఆయన ఉండి అక్కడే చాలా కాలం జీవించి ఉండిపోయాడని చెప్పి అంటారు. అర్థశాస్త్రం అని పేరు పెట్టాడు కదా. అర్థశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎకనామిక్స్ అంటున్నాం అర్థశాస్త్రాన్ని, కానీ అప్పుడు ఆయన ఉద్దేశంలో అది కాదు. అర్థశాస్త్రం అంటే అర్థం అంటే ఆయన భూమి అని నిర్వచించాడు. అర్థశాస్త్రం అంటే భూమికి సంబంధించిన శాస్త్రం. మరి రాజ్యం అంటే ఇప్పుడు మనం ఏదైతే కింగ్డమ్ అనే అర్థంలో వాడుతున్నామో ఆయన ఆ పదాన్ని ఆ అర్థంలో వాడలేదు. ఆయన రాజ్యాన్ని ఏమన్నాడంటే చక్రవర్తి క్షేత్రం అన్నాడు. మొత్తం ఈవేళ భారతదేశం అనేది ఏదైతే మనం అంటున్నామో ఇది మొత్తం కూడా ఒకే చక్రవర్తి పాలనకి రావాలి, ఒకే చక్రవర్తి దీన్ని పరిపాలించాలి అనేది ఆయన కోరిక. అది ఆయన వ్యక్తం చేస్తాడు కూడా. ఎందుకంటే వేరు వేరు చక్రవర్తులు కనుక ఉన్నట్లయితే సుస్థిరత అనేది ఉండదు, దానివల్ల ధర్మం దెబ్బతింటుంది అంటాడు ఆయన. ధర్మహాని ధర్మగ్లాని జరుగుతుంది అంటాడు ఆయన. ఏం చెయ్యాలి అనే దాని మీద ఆయన మొదలు పెడతాడు తన రచనని. 2 పనులు చెయ్యాలి అంటాడు. ఏం చేయాలి? ఒకటి, తాను ఏ రాజ్యానికి రాజో ఆ రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన చేయాలి. రెండోది అంటే భూ పరిపాలన అంటాడు దాన్ని ఆయన. భూ పరిపాలన చేయాలి. రెండోది భూ సంపాదన చేయాలి అంటాడు. భూ సంపాదన అంటే వేరే భూముల్ని ఆక్రమించుకోవటం. ఈ భూ పరిపాలన అనేది అంతర్గత వ్యవహారం, భూ సంపాదన అనేది బాహ్య వ్యవహారం, బయట సంబంధించిన వ్యవహారం. ఈ రెండిటి గురించి అర్థశాస్త్రం చెప్తుంది. సో అర్థశాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని ఇట్లా 2గా విభజించవచ్చు అనమాట. ఆ భూ పరిపాలన చేయటానికి, భూ సంపాదన చేయటానికి రాజు ఖచ్చితంగా జ్ఞానవంతుడై ఉండాలి, చదువుకొని ఉండాలి అంటాడు ఆయన.
రాచవిద్యలనే పేరుతో 4ని చెప్పాడు. ఒకటి అన్వీక్షకి, రెండోది త్రయి, మూడవది వార్త, 4వది దండనీతి. ఈ 4 చదివి ఉండాలంటాడు ఆయన. అన్వీక్షకి అంటే సాంఖ్యము, యోగము, మూడోది లోకాయతము అంటే చార్వాక వాదము. ఈ 3 చదివి ఉండాలి. దీన్ని ఈ మూడిటికి కలిపి ఆయన పెట్టిన పేరు ఏంటంటే అన్వీక్షకి అన్నాడు. ఇక రెండోది త్రయీ చదవాలన్నాడు. త్రయీ అంటే ఏమిటి? 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వాటితో పాటు వాటికి అనుబంధంగా ఉండే వేదాంగాలు కూడా చదవాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం, వీటన్నిటిని కూడా వేదాంగాలు అంటారు. ఛందస్సు ఇవన్నీ కూడా వేదాంగాలు అంటారు. 6 ఉంటాయి అవి. అవి కూడా చదవాలి. ఇతిహాసాలు, తర్వాత పురాణాలు ఇట్లాంటివి కూడా అనుబంధం. ఇక చదివితే చదవచ్చు, లేకపోతే లేదు. కానీ త్రయీ విద్యలో వేదాలు ఉంటాయి, వేదాంగాలు ఉంటాయి. ఇవి మాత్రం కంపల్సరీగా చదవాలి. ఇక మూడోది వార్త. అన్వీక్షకి, త్రయీ, వార్త. వార్త అంటే ఇప్పుడు మనం న్యూస్ అని అంటున్నాం కదా, ఆ అర్థం లేనే లేదు ప్రాచీన కాలంలో. ఆ అర్థం లేదు. వార్త యందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడు అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి అంటుంది భారతం. వార్త అనే దానికి అర్థం ఏంటంటే కృషి అంటే వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలనము, ఈ మూడిటిని కలిపి వార్త అన్నారు. అది కాబట్టి ఈ 3 కూడా వర్తకానికి సంబంధించినవి. ఆ వర్తకానికి సంబంధించిందే వార్త. వర్తక యోగ్యమైనవి వార్త అనబడతాయి. కాబట్టి వ్యవసాయము, దానిలో పండిన పంటలన్నీ కూడా బిజినెస్ చేయాల్సిందే. వాణిజ్యము, ఉత్పత్తి అయిన వస్తువుల్ని వ్యాపారం చేయాల్సిందే. పశుపాలన, పశువులు కొనటం, అమ్మటం, దానికి పోషించటం, ఇవి కూడా దాని కిందే వస్తాయి. కాబట్టి వర్తకానికి సంబంధించిన విషయాల్ని వార్త అని చెప్పి అన్నాడు అన్నమాట. ఇక 4వది దండనీతి. దండనీతి అంటే దండ అనే పదానికి అర్థం పాలన అని చెప్పాడు ఆయన. దండనీతి అంటే పాలనకు సంబంధించిన నియమ నిబంధనలు. ఇందులో శాంతి భద్రతలు ఉంటాయి, న్యాయ వ్యవస్థ ఉంటుంది, శిక్షా వ్యవస్థ ఉంటుంది ఇందులో కూడా. కాబట్టి శాంతి భద్రతలు, న్యాయ వ్యవస్థ, శిక్షా వ్యవస్థ, ఈ 3 దండనీతి కిందకి వస్తాయి. ఈ దండనీతిని తెలియజేయటానికే రాజదండం అనే దాన్ని ఆ రోజు ఉపయోగించేవాడు. ఆ రాజదండాన్ని మనకి అక్కడ ప్రదర్శించేవాడు రాజుగారి సభాస్థానంలో. కౌటిల్యుడి ఆలోచన విధానంలో కూడా మనకి కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. దండనీతి విషయంలో ఆయన ఏం చెప్తాడంటే, ఏ రాజైనా సరే తీక్షణ పద్ధతిని అవలంబించకూడదు, మృదు పద్ధతిని అవలంబించకూడదు. అంటే తీవ్ర పద్ధతి పనికిరాదు. నేను అహంభావంతో పరిపాలించకూడదు. రెండవది మృదువుగాను పరిపాలించకూడదు. అంటే ఎవరేది చెప్పినా వినటం, ఇది సీరియస్గా తీసుకోకపోవటం, ఎవరో ఒకరు చేస్తారా పని అని అనుకోవటం, ఇది మృదు పద్ధతి. ఈ 2 ఆయన వ్యతిరేకించాడు. మరి ఏంటని చెప్పిందంటే యథార్హ దండం అన్నాడు ఆయన. యథార్హ దండం అంటే ఎప్పుడు ఏది అవసరమో దానికి తగ్గట్లుగా వ్యవహరించటం. అంటే శిక్షించేటప్పుడు ఆ శిక్షను బట్టి సరైన శిక్ష విధించటం, న్యాయాన్ని సరిగ్గా చెప్పటం. అది ఎవరైనా సరే దానికి తగిన, అంటే ఆ బంధువుల, మిత్రుల, లేకపోతే మనకు సంబంధం లేని వాళ్ళ అనే విచక్షణ లేకుండా, అవన్నీ పట్టించుకోకుండా, ఆ వేర్పాటు లేకుండా న్యాయానికి తగిన శిక్ష విధించటం, ఆ శిక్ష కూడా అందరికీ సమానంగా విధించటం, ఇలాంటివి ఉండాలి. దాన్ని యథార్హ దండం అన్నాడు ఆయన. ఆ దండనీతిని అవలంబించాలి అన్నాడు. రాచరికానికి సప్తాంగాలు ఉండాలి అంటాడు. 7 అంగాలు ఉండాలన్నాడు ఆయన రాజ్యం అంటే. అందులో మొదటిది స్వామి. స్వామి అంటే చక్రవర్తి లేదా రాజు. రెండవది అమాత్య. అమాత్య అంటే మంత్రి. ఆ మంత్రి అనేవాడు ఒకటి కాదు, రాజ్యాన్ని కొన్ని విభాగాలు చేసి, కొన్ని హెడ్స్ తయారు చేసి, ఆ ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క మంత్రిని నియమించాలి. అంటే అమాత్యులు అనేక మంది ఉండొచ్చు, అది అవసరాన్ని బట్టి నియమించాలి అని అమాత్యులు రెండో స్థానంలో పెట్టాడు ఆయన. మూడోది జనపదం. జనపదం అంటే ఏంటి? టెరిటరీ. ఇప్పుడు ఏ భూభాగాన్ని అయితే అతను పరిపాలించాలో అది మొత్తం జనపదం కిందకు వస్తుంది. ఆ జనపదంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జానపదులు అంటారు వాళ్ళని. సో అది మొత్తం మూడవది.
అంటే రాజు, మంత్రులు పరిపాలించబడేటువంటి స్థలం, జనపదం. 4వది దుర్గం. దుర్గం అంటే ఫోర్ట్, కోట. తర్వాతది కోశం. కోశం అంటే ట్రెజరీ. సో డబ్బుకు సంబంధించిన వ్యవహారం. ఈ కోశాధికారి అంటే కోశానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవాడిని సమాహర్త అని పిలిచాడు ఆయన. సమాహర్త అంటే వాటిని స్వీకరించేవాడు అనమాట. ఆహర్త అంటే స్వీకరించడం. తర్వాత ఐదోది కాదు, 6వది దండం. దండ అంటే ఇందాక చెప్పుకున్నాం, అందులో సైన్యం కూడా వస్తుంది. దాన్ని మిలిటరీ అనొచ్చు మనం. మొత్తం సైనిక విభాగాలు. ఆ రోజుల్లో 4 రకాల విభాగాలు ఉండేవి. రథాలు, అశ్వాలు, గజాలు, పదాతి దళం, ఇట్లా 4 ఉండేవి. ఈ 4ంటిని కలిపి దండ అనే పేరుతో అప్పుడు పిలిచాడు. తర్వాతది మిత్ర అనేది 7వది. స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్ర. మిత్ర అంటే మనం ఎల్లీస్ అంటాం కదా, ఇరుగు పొరుగు రాజ్యాల్లో కూడా ఈయన సప్తాంగాల్లో చేర్చాడు. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్లతో మైత్రీ భావన ఉంటేనే రాజు యొక్క రాజ్యం చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. కనుక ఆ భావన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడం కోసం అది కూడా రాజ్యాంగంలో ఒక భాగంగా మార్చాడు. ఇందులో చాలా వరకు మనకు ఉంటాయి. కనుక ఈ కాన్సెప్ట్ మొట్టమొదట మనం ఊహించింది అతనని మనం చెప్పుకోవచ్చు అనమాట. కౌటిల్యుడిలో చెప్పాల్సిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. రాజు ఏం చేయాలి అనే దాన్ని కూడా ఆయన చెప్పాడు. రాజు రాజ్యంలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని, వాళ్ళు తన బంధువులైనా సరే, తనకు దగ్గర వాళ్ళైనా సరే, మిత్రులైనా సరే, తన సైన్యంలో ఉన్నవాళ్ళైనా సరే, ఎవరి మంత్రుల్లో ఉన్నవాళ్ళైనా సరే, ఎవరిని సహించకూడదు. దుష్ట శిక్షణ అనేది ఒక కర్తవ్యంగా పెట్టుకోవాలి. అలాగే పౌర వివాదాలను పరిష్కరించాలి. జనంలో అనేక అంశాల మీద వివాదాలు వస్తుంటాయి. వ్యాపారంలో రావచ్చు, వ్యవసాయంలో రావచ్చు, పశుపాలనలో రావచ్చు, అనేక విధాలు. సివిల్ అండ్ క్రిమినల్ ఏమైనా రావచ్చు. వాటన్నిటినీ కూడాను తన యొక్క తెలివితేటలతో పరిష్కారం చేయటం అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం. అలాగే ప్రజల్లో ఈతి బాధలు వస్తూ ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, రోగాల వ్యాపించటం, జన నష్టం జరుగుతూ ఉండటం, ఆకలి బాధలు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవన్నీ దైవిక పీడలు అంటాడు ఆయన. అంటే రాజు ద్వారా వచ్చినవి కాదు, ప్రజలు తెచ్చుకున్నవి కాదు, అనుకోకుండా వచ్చినవి. కాబట్టి ఈ సందర్భంలో ప్రజలకి అన్ని విధాలా సహాయపడవలసింది రాజే అంటాడు ఆయన. అలాగే సాంఘిక వ్యవస్థ పరిరక్షణ, వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ అనేటువంటిది రాజు యొక్క కర్తవ్యం అని చెప్తాడు ఆయన. కాబట్టి వర్ణాలు అన్నప్పుడు మనకి 4 వర్ణాలు ఆయన కూడా చెప్తాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ 4 వర్ణాల్లో ఆర్యులు నిజానికి 3 వర్ణాలతో వచ్చారు ఇండియా. 4వ వర్ణం ఇక్కడ శూద్ర వర్ణం తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని తమకి సేవలు చేయటం కోసం నియమించుకున్నారు. ఇది కౌటిల్యుడికి ముందు కాలంలోనే జరిగిపోయింది. ఈయన ఆ వ్యవస్థలో ఏం చెప్తాడంటే, ఆ వ్యవస్థ గురించి చెప్తూ 3 వర్ణాలకి సేవలు చేయటం మాత్రమే శూద్రుల కర్తవ్యం కాదు అంటాడు. శూద్రులు శుశ్రూష చేయటానికి మాత్రమే కాదు, వాళ్ళు వాణిజ్యం, వ్యవసాయం, తర్వాత పశుపాలనం ఇవన్నీ చేయొచ్చు అని వాళ్ళకి అందులో అవకాశం ఇస్తాడు. అంతేకాదు వడ్రంగము, శిల్పము, బంగారు పని ఇట్లాంటి పనులు కూడా వాడు చేయవచ్చు అంటాడు ఆయన. నాటకాలు, ఆ రోజుల్లో వినోదం కోసం వేసేటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో నాటకాల్లో పాత్రధారణ కూడా వాళ్ళు చేయొచ్చు అని చెప్పాడు. అంటే అప్పటికి శూద్రుల్ని కేవలం బానిసలుగా లేకపోతే సేవలు మాత్రమే చేయటానికి పరిమితంగా చేయటం అనేది ఆ చాణక్యుడు చేయలేదు. అంతేకాదు చేసింది ఇంకోటి ఏంటంటే, రాజు కర్తవ్యాల్లో ఆరోగ్య పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజుదే అంటాడు ఆయన. అలాగే నైతిక రక్షణ కూడా, నైతిక విలువల్ని పెంపొందించడం రాజు కర్తవ్యం. అందుకు రాజే ముందు నైతికంగా ఎదగాలి అంటాడు ఆయన. ఆర్యులు 3 వర్ణాల వాళ్ళు అనుకున్నాం కదా, శూద్రులు కూడా ఆర్య స్థానంలో ఉన్న వాళ్ళే అంటాడు ఆయన. అంటే శూద్రులకు కూడా ఆర్యుల స్థాయి ఇవ్వాలి అంటాడు ఆయన. సైనికుల్లో కూడా శూద్రులు తీసుకోవాలంటాడు ఆయన. సో మనుధర్మకాలం వచ్చేసరికి కేవలం 4 వర్ణాలు, అందులో వాళ్ళ విధులు ఇవి అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ అంతకు ముందే ఉన్నటువంటి కౌటిల్యుడు ఏం చేశాడంటే, ఆ 4 వర్ణాలే కాదయ్యా, ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు అన్నాడు. వాళ్ళను కూడా విభజించాడు కౌటిల్యుడు. ఎలా విభజించాడంటే, చండాలురు, ఆటవికులు,
బాహిరులు, మ్లేచ్చులు అనే 4 విధాలుగా వాళ్ళని కూడా విభజించాడు. చండాలురు అంటే ఊరికి చివర ఉండేవాళ్ళు, వాళ్ళని చండాలురు అన్నాడు. ఆటవికులు, గిరిజనులు, అడవుల్లో ఉంటూ తమ జీవితాన్ని తాము గడుపుతున్నటువంటి వాళ్ళు. తర్వాత బాహిరులు, బాహిరులు అంటే స్థిర నివాసం లేకుండా దేశద్రిమ్మరులుగా తిరిగేవాళ్ళు, వలసలు పోతూ బతికేవాళ్ళు. 4వది మ్లేచ్చులు. మ్లేచ్చులు అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్నవాళ్ళు. అప్పటికే గ్రీకు దేశం నుంచి చాలామంది అలెగ్జాండర్ దండయాత్రల తర్వాత, సెల్యూకస్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత చాలామంది గ్రీకులు ఇక్కడ స్థిరపడిపోయారు. అదిగో వాళ్ళందరూ మ్లేచ్చులు అనమాట. కేవలం వర్ణ వ్యవస్థలో ఉన్న 4 వర్ణాలనే కాకుండా మిగిలిన వాళ్ళను కూడా విభజించి వీళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడం కానీ, వీళ్ళ నిత్య జీవితాన్ని పర్యవేక్షించడం కానీ రాజు యొక్క కర్తవ్యం అంటాడు ఆయన. రాజు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే తండ్రి పిల్లలు లాంటి వాళ్ళు అని నిర్వచిస్తాడు ఆయన. పిల్లల్ని కాపాడటం తండ్రి యొక్క కర్తవ్యం ఎలాగవుతుందో రాజు కర్తవ్యం కూడా ప్రజలందరినీ కాపాడటం రాజు కర్తవ్యం అంటాడు ఆయన. దీన్ని బట్టి ఇప్పుడు అర్థశాస్త్రం అనేది మనం ఒక రాజ్యాంగ స్థాయి దానికి ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి. కనుక ఎవరి విధులు ఏమిటనేది చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఏమేమి అవసరమో చెప్పాడు, ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో చెప్పాడు, ఎక్కడ స్వేచ్ఛ ఉండదో కూడా చెప్పాడు, వర్ణాశ్రమాల గురించి చెప్పాడు, వర్ణాశ్రమాలకి బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా గురించి కూడా చెప్పాడు, ఎవరి విధులు ఏమిటి అనేది కూడా చెప్పాడు. ఎన్ని ఉన్నాయి. ఎప్పటివరకు జరిగింది ఇది? ఈయన క్రీస్తు పూర్వం అంటే సాధారణ శక పూర్వం 300 సంవత్సరాల ప్రాంతంలో ఉన్నాడని చెప్పున్నాం కదా. అదిగో అప్పటికి ఇంకా మౌర్య రాజులు పరిపాలిస్తున్నారు. శృంగవంశపు రాజు అయినటువంటి పుష్యమిత్రుడు తిరుగుబాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి మౌర్య రాజుల్ని, బృహద్రథుడు అనేటువంటి రాజుని చంపివేసి తాను అధికారంలోకి రావటం. శాస్త్రం వచ్చిన కొంతకాలం తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మౌర్య వంశం నాశనమైపోతుంది. ఆ తర్వాత ఈ శృంగవంశం అంటే బ్రాహ్మణ పరిపాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పూర్తిగా ఆ అర్థశాస్త్రం యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి. ఈ అంతకుముందు సూత్ర సాహిత్యం అని చెప్పాను కదా, అవన్నీ ఆగిపోతాయి అంతటితోనే. అక్కడి నుంచి స్మృతులు మొదలవుతాయి. ఈ స్మృతుల్ని మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే రాజ్యాంగాలు అనుకుంటున్నాం. ప్రాచీన కాలంలో రాజ్యాంగాలు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అర్థశాస్త్రం చూసిన తర్వాత ఈ స్మృతులు కనుక చూడటం మొదలుపెడితే దానికి దీనికి చాలా తేడాలు మనకు కనిపిస్తాయి. ఇవి కూడా రాజాస్థానాల్లో ఉండినటువంటి పండితులు కొంతమంది రాజు పరిపాలనకు సంబంధించి రాసినటువంటి నియమ నిబంధనలే కాబట్టి వీటిని కూడా రాజ్యాంగాలుగా భావించారు. ఈ స్మృతులు అనేటువంటివి రచన ఎప్పటి నుంచి మొదలైంది అంటే సాధారణ శక పూర్వం 200 దగ్గర నుంచి మొదలైంది. అర్థశాస్త్రం తర్వాత 100 సంవత్సరాల తర్వాత మొదలైంది. ఎప్పటి వరకు కొనసాగింది? బ్రిటిష్ వాళ్ళు పరిపాలన వచ్చేంత వరకు కొనసాగింది. మొత్తం 150 స్మృతులు చెప్తారు లెక్క. అందులో 3 పేజీలకు సంబంధించి 4 పేజీలు, 5 పేజీలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. చిన్న చిన్న స్మృతులు కూడా ఉన్నాయి. అసలు ఒక అధ్యాయం ఉన్న స్మృతులు కూడా ఉన్నాయి. అందులో ఒక 20 చాలా ముఖ్యమైనవి అని చెప్పి ఈ పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పండితులు ఒక 20 చాలా ముఖ్యమైనవి అంటుంటారు. ఆ 20లో కూడా ప్రామాణికం ఏమిటి అన్నప్పుడు మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతి, ఈ 4టిని పేర్కొంటూ ఉంటారు. ఈ స్మృతుల యొక్క కామన్గా అంటే ఏ స్మృతులైనా చెప్పే కామన్ అంశాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి వర్ణాశ్రమ ధర్మాలు, రెండోది ధార్మిక జీవనం అంటే ఆ ధర్మాల ప్రకారం ఎలా జీవించాలనేది, మూడోది సంఘ నీతి, సంఘంలో ఎవరెవరు ఏ బాధ్యతలు చేయాలి, అలాగే సంఘంలో నేర ప్రవృత్తి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేరస్తులను ఎలా శిక్షించాలి అనేటువంటిది, మూడోది రాజనీతి, రాజకీయాలు. ఇదిగో ఈ అంశాలు ఉంటాయి. అంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి, ధార్మిక జీవనం గురించి, సాంఘిక నీతి గురించి, రాజనీతి గురించి, ఈ 4టిని కామన్గా చెప్తాయి స్మృతులు. రాజ్యాంగానికి సంబంధించిన అక్కడక్కడ కొన్ని కలుస్తాయి ఇందులో ఉన్న అంశాలు. అందులో మొట్టమొదటి స్మృతి మనుధర్మ స్మృతి, మనుస్మృతి. ఎందుకంటే అది పుష్యమిత్రుడు రాజ్యానికి వచ్చిన తర్వాత బ్రాహ్మణ రాజ్యం ఎలా ముందుకెళ్ళాలి, బ్రాహ్మణ పరిపాలన ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసం రాయించబడినటువంటి స్మృతి కాబట్టి మనుస్మృతి ఆ పుష్యమిత్రుని కాలంలో వచ్చిన మొదటి స్మృతి. దాన్ని
శృంగవంశుల రాజ్యాంగం అని కూడా అనొచ్చు. పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు, వసుమిత్రుడు వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చినటువంటి రాజులు. వాళ్ళందరూ దీన్ని ఫాలో అయ్యారు. ఎంతవరకు వీళ్ళ పరిపాలన జరిగింది అంటే సుమారు 300 సంవత్సరాలు శృంగవంశ పరిపాలన జరిగింది ఉత్తర భారతదేశంలో. ఆ తర్వాత గుప్తరాజులు వచ్చారు. వాళ్ళు వచ్చే సమయానికి ఈ మనుస్మృతిని వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ కోసం యాజ్ఞవల్క్య స్మృతి తయారైంది గుప్తరాజుల కాలంలో. అందుకే ఆ గుప్తులకి ఆ కాలంలో బ్రాహ్మణులకి చాలా సౌకర్యాలు, చాలా గౌరవం, సంఘంలో వాళ్ళు ఎంత చెప్తే అంత అన్నట్టుగా వచ్చింది. అందుకే గుప్తరాజుల కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పి వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క వంశపు రాజులు వచ్చినప్పుడు వాళ్ళు 2వ శతాబ్దం దగ్గర నుంచి మొదలుపెట్టి 4వ శతాబ్దం వరకు ఉన్నారు ఈ గుప్తరాజులు. దాదాపు 300 సంవత్సరాలు దాదాపు పరిపాలించారు. ఈ 300 సంవత్సరాల్లో వాళ్ళు సుస్థాపితం చేశారు. మొత్తం బ్రాహ్మణ వ్యవస్థని వాళ్ళు సుస్థాపితం చేశారు. అట్లా ఒక్కొక్క రాజు కాలంలో ఆ రాజుని మెప్పించడం కోసం ఆ రాజుకి తగిన విధంగా ఆయన ఎట్లా రాస్తే ఆయన మెచ్చుకుంటాడో దానికి తగిన విధంగా మిగతా స్మృతులు రాసుకుంటూ వెళ్ళారు. ఈ మనుధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అంతకుముందు లేనటువంటి చాలా మార్పులు జరిగినాయి. మౌర్యుల కాలంలో వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది క్షీణించింది. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్ణాలకి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు శూద్రవర్ణం అనేది ఏదైతే అంటున్నామో, శ్రమ చేసే వర్ణం ఏదైతే ఉందో వాళ్ళకి చాలా వెయిట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు పరిపాలనలోకి వచ్చి వాళ్ళు కూడా వ్యాపారాల్లోకి వచ్చారు. వాళ్ళు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యారు. అదంతా వచ్చింది. ఆ పరిస్థితి మనుధర్మశాస్త్రం నిషేధించింది. వాళ్ళకి ఆస్తులు ఉండటానికి వీలు లేదని క్లియర్గా చెప్పింది. ఒకవేళ ఆస్తి ఉంటే కనుక ఆ ఆస్తి మొత్తం బ్రాహ్మణుడికే చెందుతుంది అని కూడా చెప్పింది. సో అక్కడ ఉన్నటువంటి లిబరలైజేషన్ ఇక్కడికి వచ్చేసరికి స్ట్రిక్ట్ అయిపోయింది. అది ఉండటానికి వీలు లేకుండా అయిపోయింది. అప్పుడు బౌద్ధ ధర్మం ఉండి సర్వసమతావాదాన్ని వినిపించింది. అది తర్వాత బ్రాహ్మణ నిరాదరణ, మౌర్యుల కాలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ నిరాదరణ తగ్గిపోయింది. దాన్ని తొలగించింది మనుస్మృతి. బ్రాహ్మణులకే ఆధిపత్యం ఇచ్చింది, సంఘం మీద ఆధిపత్యం ఇచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే భూమి మీద దేవత అనే కాన్సెప్ట్ని వాళ్ళే తీసుకొచ్చారు, భూదేవుడు అనేటువంటి కాన్సెప్ట్ని. అందువల్ల అందరూ బ్రాహ్మణుని పూజించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ధర్మం అంటే ఏమిటో మనుధర్మం క్లియర్గా నిర్వచించింది కూడా. ఏం నిర్వచించింది? వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం అని చెప్పింది. వేదాలు, స్మృతులు, సదాచారాలు, స్వస్య చ ప్రియమాత్మన, ఈ మూడింటి ద్వారా లభించిన జ్ఞానంతో ఏది మంచిదైతే అది అనుసరించటం. ఈ 4 ధర్మం అంటే. వేదం పట్ల నమ్మకం ఉండాలి, వేదంలో చెప్పిన వాటిని అనుసరించాలి, వేదాన్ని పవిత్ర గ్రంథంగా నమ్మాలి, విశ్వసించాలి. అలా ఎవరైతే వేదాలను విశ్వసించరో వాళ్ళందరూ నాస్తికులే అంది మన ధర్మం. నాస్తికో వేద నిందక అని చాలా క్లియర్గా చెప్పింది. అంతేగాని నాస్తికుడు అంటే దేవుణ్ణి నిందించేవాడని ఎక్కడ చెప్పలేదు. అంటే బౌద్ధులు నాస్తికులే, జైనులు నాస్తికులే, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరున్నా వేదం పవిత్ర గ్రంథం ఏమీ కాదు అన్నవాళ్ళు అందరూ నాస్తికులే. కనుక వేద స్మృతి సదాచార. సదాచారం అంటే ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఎవరు ఏ ఆచారాలను చేయాలో వాటిని సదాచారాలు అన్నారు. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని ఇంకా ఏమైనా కొత్త ఉంటే అవి ఈ మూడిటి ఆధారంగా కొత్త వాటిని నిర్ణయించి అనుసరించడం ధర్మ లక్షణం అని ఈ మనుధర్మం క్లియర్గా నిర్వచించింది ధర్మాన్ని. కనుక ఈ నిర్వచనం అనేటువంటిది అంతకుముందు లేదు. మనుధర్మం ఇచ్చిన నిర్వచనం ఇది. అంతకుముందు వర్ణాశ్రమ ధర్మాలనే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఇదే ధర్మం అని చెప్పింది మాత్రం మనుధర్మం. అంతేకాదు రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే వర్ణ వ్యవస్థ పరిరక్షణ అని చెప్పడమే కాక వర్ణాన్ని బట్టే చదువు ఉండాలి, వర్ణాన్ని బట్టే అధికారం ఉండాలి, వర్ణాన్ని బట్టే ఆస్తులు ఉండాలి, న్యాయం ఉండాలి, శిక్షా వ్యవస్థ ఉండాలి అని కూడా మన ధర్మం చాలా క్లియర్గా చెప్పేసింది. ఒక్కొక్క వర్ణాన్ని బట్టే శిక్షలు విధించాలి, న్యాయం చెప్పాలి. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకమైన న్యాయం. ఒకే తప్పు వివిధ వర్ణాల్లో వాళ్ళు చేస్తే ఆ వర్ణ స్థాయిని బట్టి వాళ్ళకి శిక్షలు కానీ తీర్పులు కానీ ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్పింది. కనుక ఈ రకమైనటువంటి సాంఘిక వ్యవస్థ నిర్మాణం మనుధర్మం కోరుకుంది. అందులో స్త్రీలందరూ శూద్రులే అని చెప్పింది.
వాళ్ళు బ్రాహ్మణ స్త్రీలైనా సరే వాళ్ళు శూద్రుల కిందే లెక్క. ఎందుకంటే శ్రమ చేస్తారు కదా ఇంట్లో, వంట పని చేస్తారు, పిల్లల్ని పెంచుతారు, పిల్లల మలమూత్రాలు కడుగుతారు, లేకుంటే ఇంట్లో శుభ్రత అనేది చేస్తారు, వీళ్ళంతా శ్రమ చేస్తారు కదా. శ్రమ చేసే వాళ్ళందరూ కూడా శూద్రులే. కాబట్టి స్త్రీలకు కూడా శూద్ర స్థాయి ఇచ్చింది. అలాగే శూద్రులు ఎలాగో ఉన్నారు, వాళ్ళు శుశ్రూష మాత్రమే చేయాలి, ఇంకేం చేయడానికి వీల్లేదు. పై 3 వర్ణాల వాళ్ళకి సేవలు చేయాలంతే. ఇదిగో ఇటువంటి నిబంధనలు మనం అంతకుముందు ఎక్కడ చూడం. ఇక్కడ మాత్రమే మనుధర్మంలో మాత్రమే వచ్చినాయి. అందుకే ఒక రకమైనటువంటి ఫాసిస్టు సిద్ధాంతాన్ని ఆ రోజు మనుధర్మం అనేటువంటిది అగ్రవర్ణ ఆధిపత్యానికి సంబంధించిన ఫాసిస్ట్ సిద్ధాంతాన్ని తయారు చేసి ఇచ్చింది అని చెప్పి ఈవేళ రాజకీయ పండితులు చెప్తున్నారు. ఎక్కడో యూరోప్లో ఏ ముస్సోలినియో హిట్లరో ఫాసిజం వాళ్ళు తెస్తే అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా తెస్తే తేవచ్చు, కానీ మన ఇండియా ఫాసిజం మాత్రం మనుధర్మం నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి అంటున్నారు. సో ఒక గొప్ప మార్పు ఏంటంటే ఈ మనుధర్మం అది పుష్యమిత్ర శృంగ పరిపాలన వచ్చిన తర్వాత ఒక గొప్ప మార్పు ఏమొచ్చిందంటే బ్రాహ్మణుల్లో చీలిక వచ్చింది. ఎటువంటి చీలిక వచ్చింది? ఒకళ్ళు రాజాశ్రయాన్ని పొంది రాజరిక భోగాలను అనుభవిస్తూ రాజిచ్చిన ఆస్తుల్ని బహుమతుల్ని స్వీకరిస్తూ అగ్రహారాల్లో నివసిస్తూ ఒక సుఖభోగ లాలస జీవితానికి అలవాటు పడి దాంతోపాటు అహంకారాన్ని పెంచుకొని ఉన్నటువంటి వర్గం ఒకటి తయారైంది బ్రాహ్మణుల్లో. వీళ్ళు ఇతరుల మీద పెత్తనం చేయాలి, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించాలి అనే భావన కూడా వాళ్ళలో పుట్టుకొచ్చింది. ఆ భావన పుట్టడానికి కారణం రాజాశ్రయం. రాజు దగ్గర వాళ్ళకున్నటువంటి పలుకుబడి కానీ పరపతి కానీ. ఇంకో పక్కన రాజాశ్రయంకి దొరకకుండా రాజాశ్రయంతో దూరంగా ఉంటూ కేవలం వర్ణాశ్రమ ధర్మాలని అనుసరిస్తూ కూడా ఇతర జనంతో ఇతర ప్రజలతో దగ్గరవుతూ వాళ్ళకి మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏమైనా అవసరమైతే సహాయం చేస్తూ ఉండేటువంటి వర్గం బ్రాహ్మణుల్లో ఒక వర్గం ఉండిపోయింది. వీళ్ళని నైష్టిక బ్రాహ్మణులు అన్నారు, లేదా వైదిక బ్రాహ్మణులు అన్నారు. కాబట్టి ఇక్కడ ఈ 2 వర్గాలు ఎప్పుడైతే బ్రాహ్మణుల్లో వచ్చాయో, 2 విభేదాలు వచ్చాయో, ఈ వర్ణాధిపత్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, లేదా వైదికులు అనుకోవచ్చు, లేదా ధార్మికులు అనుకోవచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవేళ మనం హిందుత్వ అంటున్నాం చూడండి, దానికి అక్కడి నుంచి వాళ్ళ యొక్క భావజాలం ఈవేళ హిందుత్వగా పరిగణించబడుతుంది. సో అక్కడి నుంచి మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈరోజు చూసినప్పటికీ కూడా బ్రాహ్మణుల్లో ఈ 2 వర్గాలు మనకు కనిపిస్తాయి. ఒకటి హిందూవాదులైనప్పటికీ, హిందూ మతాచారాలను అనుసరిస్తున్నప్పటికీ ఇతరులతో కూడా కలిసిపోయి ఇతరులను కూడా ప్రేమించుతూ ఉండేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. మంచిని అభిమానించే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఆధిపత్యం చెలాయించాలి, ఇప్పటికే వర్ణాశ్రమ ధర్మాలను నిలపాలి, వాళ్ళ రాజ్యమే రావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈ 2 అప్పటి నుంచి మొదలైనవి. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ మనుధర్మం అనేటువంటిది వాళ్ళకు ఒక సైద్ధాంతిక గ్రంథం, ఆ ఆధిపత్య వర్గాలకి ఒక సైద్ధాంతిక గ్రంథం. ఈ సైద్ధాంతిక గ్రంథమే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది, ఆధిపత్యం చెలాయిస్తుంది. స్మృతులన్నిటికన్నా చాలా ప్రామాణిక స్మృతి మనుస్మృతి అనేటువంటి వాదాన్ని వాళ్ళే ప్రచారంలోకి తెచ్చారు. నిజానికి దాని ప్రకారం జీవిస్తున్న జనం లేరు ఇక్కడ. ఆ వాదం అది గొప్పదని చెప్పేవాళ్ళు కూడా ఆ విధంగా జీవించట్లేదు. అయినా సరే దాని ఆధిపత్యాన్ని నిలపాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మనకి విదేశీయ పాలకులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పరిపాలనలో భారతీయులకు సంబంధించిన న్యాయ వ్యవస్థని కానీ శిక్షా స్మృతిని కానీ అమలు చేయాలంటే మనుధర్మాన్ని అనుసరించడం అనేటువంటిది ఇక్కడ వాళ్ళ ద్వారా అటు ముస్లింలు కానీ ఆ ముస్లింల తర్వాత వచ్చినటువంటి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కానీ మనుధర్మానికి సంబంధించిన సూత్రాలను బేస్ చేసుకునే తీర్పులు ఇచ్చిన ఘటనలు మనం చూస్తాం. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి వర్ణాధిపత్య వైదికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మనుధర్మం ప్రకారం మా జీవితం ఉంటుంది అని చెప్పి దాని ప్రకారం తీర్పులు ఇప్పించుకోవటం అనేటువంటిది మనం చూస్తాం. అందువలన మనుధర్మం అనేటువంటిది ఒక రాజ్యాంగంగా అప్పటి నుంచి ఒక అమల్లోకి వస్తుంది, దాని ఒక ప్రచారంలోకి వచ్చింది. కనుక హిందుత్వ అనే పదం మనకి సావర్కర్తో మొదలైనప్పటికీ కూడా హిందుత్వ లక్షణాలు అనేటువంటివి మనుతో మొదలైనవి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన 20వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత అప్పటికే అటు ముస్లింలు, అటు క్రిస్టియన్లు,
ఒక పక్కన హిందువులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆ అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం, అవసరాల కోసం, ఎవరికి కావాల్సిన వాళ్ళు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గం ఏమిటి, ఈ ముస్లింలు విదేశాల నుంచి వచ్చారు, ఈ క్రిస్టియన్స్ విదేశాల నుంచి వచ్చారు, వీళ్ళు మనతో పాటు సమానంగా ఉండటం ఏమిటి అనే కాన్సెప్ట్ వీళ్ళల్లో డెవలప్ అయింది. వీళ్ళు మనతో పాటు తిరగటం ఏమిటి, ఇది మన భూమి కదా, వీళ్ళు పరాయి భూమి నుంచి వచ్చి మన మీద మనతో సమానంగా ఉండటం ఏంటి అనే దీని మీద ఆ భావన అనేది డెవలప్ అయింది. అదిగో ఆ భావనలో నుంచే ఈ విడి సావర్కర్, వినాయక దామోదర సావర్కర్ హిందుత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. హిమాలయాల నుంచి 3 సముద్రాల వరకు ఉన్న మధ్య ప్రాంతాన్ని ఎవరైతే తన పితృభూమిగా భావిస్తాడో అతనే హిందువు, అతని జీవన విధానమే హిందుత్వ అని దాన్ని డిఫైన్ చేస్తాడు. ఇది 1922-23 నాటికే ఇది ఆల్రెడీ డెవలప్ అయింది ఈ సిద్ధాంతం. అది ప్రచారంలోకి వచ్చింది. అటు వెస్ట్ బెంగాల్లో కూడా కొంతమంది దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఆ సమయంలో హెడ్గేవర్ కేశవరాం బలీరాం హెడ్గేవర్ అనే అతను ఒక డాక్టర్. ఆయన దీన్ని ఒక అసోసియేషన్గా, ఒక ఆర్గనైజ్డ్గా మార్చాలని చెప్పి ఆర్ఎస్ఎస్ని పుట్టించాడు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది సేవా సంఘం అని చెప్పి ఆ పేరులో ఉన్నప్పటికీ కూడా దీని దృష్టి అంతా కూడా రాజకీయ ఆలోచనలతో ఉంటుంది. కనుక ఆ పేరు పెట్టి దాని ద్వారా వాళ్ళ శాఖల్లో కానీ వాళ్ళ కార్యకర్తల్లో కానీ హిందుత్వ భావజాలాన్ని, హిందూ ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేయటం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళ చివరి లక్ష్యం హిందూ రాష్ట్ర స్థాపన. ఎట్లయినా సరే మనం మన హిందూ రాష్ట్రం స్థాపించుకోవటం మన లక్ష్యం. దానికోసం ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం కొనసాగుతూ వస్తున్నారు. భారత రాజ్యాంగం ఏర్పడిన కొత్తల్లో, అంటే 1946లో రాజ్యాంగ సంఘం అనేది ఏర్పడిన తర్వాత, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత 49లో అది మనకి పార్లమెంట్కి సమర్పించిన తర్వాత, ఆ తర్వాత చర్చల్లో దాన్ని వ్యతిరేకిస్తూ, అంటే రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అనేక ప్రకటనలు కూడా చేశారు. 1950లో రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సో ఇది మన రాజ్యాంగం కాదు, మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల రాజ్యాంగం కావాలి మనకి, ఇది కాదు మనది అనేది అప్పుడే వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు. మన రాజ్యాంగానికి ఉన్న విశిష్టతల గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం. యూరోప్లో ప్రజాస్వామ్య భావాలు అనేవి ఫ్రెంచి విప్లవం తర్వాత మొదలైనవి. ఫ్రెంచి విప్లవం అనేది ఫ్రెంచిని పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క అధికారాన్ని కూలద్రోసి అక్కడ ప్రజలందరూ కూడా అందరికీ సమానత్వం, అందరికీ స్వేచ్ఛ, అందరికీ కూడా సమాన న్యాయం అనేటువంటిది ఉండాలి అని చెప్పి నినదించారు. అదిగో అక్కడి నుంచి ప్రజాస్వామిక భావనలు ఆచరణ రూపంలోకి రావడం మొదలుపెట్టింది. అంతకుముందే ఇంగ్లాండ్లో కూడా ఇవన్నీ వచ్చాయి. ఇంగ్లాండ్లో కూడా రాజు యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం, చర్చి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం అనేది 1215 నుంచి స్టార్ట్ అయింది అక్కడ. అయితే ఇంగ్లాండ్కి లిఖిత రాజ్యాంగం లేదు, కేవలం ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, వీటిని బేస్ చేసుకునే పరిపాలన అనేది కొనసాగుతూ వస్తుంది. మొదటి మనకి లిఖిత రాజ్యాంగం అమెరికాలో 1788లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని యూరోప్లో అనేక దేశాలు వరుసగా రాజ్యాంగాలను తయారు చేసుకున్నాయి. బెల్జియం, ఫ్రాన్సు, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు అనేక రాజ్యాంగాలను తయారు చేసుకున్నాయి. ఇదిగో ఈ యూరోపియన్ భావనలు అనేవి, ఈ ప్రజాస్వామ్య భావనలు అనేవి ఇండియాకి రావటం మొదలైనవి. అప్పుడు మన భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళు విదేశాల్లో చదువుకొని వచ్చారు. వాళ్ళంతా యూరోపియన్ ఎడ్యుకేషన్. అక్కడ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకున్నారు, దానివల్ల ఉండే మేలు గురించి తెలుసుకున్నారు. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు పాల్గొనేటప్పుడు ప్రజలందరినీ కూడా సమానంగా చూడటం, అందరికీ సమానమైనటువంటి భాగస్వామ్యం పోరాటంలో ఇవ్వటం, దాని ఫలితాలు కూడా సమానంగా ఉండాలి అనేది కోరుకోవటం, ఈ సమానత్వ భావన అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది. 1930లో కాంగ్రెస్ పార్టీ కరాచీ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నెహ్రూ సెక్యులరిజం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా ఉంటుందని తీర్మానం పెడతాడు. దాన్ని నెహ్రూ గాంధీతో సహా
అందరూ ఆమోదిస్తారు. అయితే ఈ తీర్మానం వెనక ఎంఎన్ రాయ్ ఉంటాడు. ఎంఎన్ రాయ్ నెహ్రూకి చెప్పడం ద్వారానే నెహ్రూ దాన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా సమానత్వ భావన అనేటువంటిది రావటానికి ఇది కారణమైంది. అందుకే భారత రాజ్యాంగంలో ఉన్న విశిష్టతలలో ఈవేళ రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వ భావన అనేటువంటిది దాని పీఠికలోనే మనకు కనిపిస్తుంది. ఈ సమానత్వ భావన మనం ఒక జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనుధర్మం ఏదైతే తిరస్కరించిందో అది ఇక్కడ మనకి రాజ్యాంగం అందరికి అందిస్తుంది. మనుధర్మం ఏం చేసింది? సాంఘిక సమానత్వం అనేది అసలు అసమానత్వ భావనే ఉండదు దాంట్లో. సాంఘిక ఆధిపత్యాన్ని బ్రాహ్మణులకు ఇచ్చింది, రాజకీయ ఆధిపత్యాన్ని క్షత్రియులకి ఇచ్చింది, ఆర్థిక ఆధిపత్యాన్ని వైశ్యులకి ఇచ్చింది, శూద్రులకి బానిసత్వాన్ని ఇచ్చింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అసలు ప్రజలే కాదు అని చెప్పేసింది. అవర్ణులు అని చెప్పి వాళ్ళు నీచంగా చూసింది. కనుక ఆనాడు ఈ సాంఘిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం ఏవైతే ఉన్నాయో ఈ ఆధిపత్య భావనల్ని తొలగించి భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ఈ మూడు అందరికీ సమానమే అని చెప్పింది. కాబట్టి సమానత్వ భావనని మన రాజ్యాంగం అందరికీ ఇచ్చింది. రెండవది సమాన హక్కులు ఇచ్చింది. మనిషికి హక్కులు ఉంటాయని చెప్పింది. అది ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఈ పౌరసత్వం పొందినటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. సమాన స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛతో సహా సమాన స్వేచ్ఛ కూడా ఉంది, సమాన న్యాయం కూడా లభిస్తుంది అని చెప్పింది. అలాగే ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇదిగో గవర్నమెంట్ అంటే వేరే అధికారం చెలాయించడం కాదు. ఆ రోజుల్లో రాజులు తమ ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. తామే దేవుళ్ళం అని చెప్పి కూడా చెప్పుకున్నారు. నా విష్ణు పృథివీపతి అని చెప్పుకున్నారు. విష్ణువు అంటే విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడని చెప్పి మనధర్మశాస్త్రం కూడా చెప్పింది. కనుక ఆ అంశతో వాళ్ళు పరిపాలించారు. అది కుదరదు. ప్రభుత్వాన్ని కూడా ఆదేశించగలిగిన శక్తి ప్రజలకు ఉంది. కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఇదిగో ఈ ఆదేశాలని అనుసరించి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని చెప్పి కొన్ని ఆదేశిక సూత్రాలు ఇచ్చింది. అట్లాగే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే కాదు, పౌరులందరూ కూడా చేయవలసిన కొన్ని విధులు, పౌర విధుల్ని పేర్కొంది. ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని విశిష్టతలు, కొన్ని గొప్ప లక్షణాలు. అలాగే లౌకిక దృష్టి, ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు, అన్ని మతాలకి సమాన దూరంలో ఉంటుంది ప్రభుత్వం, ఏ మతాన్ని దగ్గరకు చేరనీయదు అని చెప్పింది. సమాఖ్యతత్వాన్ని చెప్పింది. అంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిపాలనలు ఉన్నాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కేంద్రం అనేది ఒకటి ఉంది. కానీ ఈ కేంద్రం అనేటువంటిది ఈవేళ మనం ఆ పదం వాడుతున్నాం, కానీ రాజ్యాంగం చెప్పింది ఏంటంటే యూనియన్ అంది. ఇది ఒక సమాఖ్య అంది. కాబట్టి ఈ రాష్ట్రాలకి అధికారాలు ఉంటాయి, అటు ఇంకో పక్కన ఈ రాష్ట్రాలని సమన్వయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ రెండు ఒకదానికొకటి పరస్పర సహకారంతోనే ఉండాలి అని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగ రచనా సంఘం ఏర్పడినప్పుడు, రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు నెహ్రూ ఏం చేశాడంటే 1946 డిసెంబర్ 13న వాళ్ళకొక పత్రం సమర్పించాడు. దాన్ని ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని పిలుస్తారు. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లోనే ఆయన చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు మనం రాజ్యాంగంలో చూస్తాం, రాజ్యాంగ పీఠికలోనూ చూస్తాం. ఈ పత్రాన్ని 47 జనవరి 22న 1947 జనవరి 22న ఆ రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది ఈ నెహ్రూ సమర్పించిన ఆ రెజల్యూషన్. దానిలోనే మనకి ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ ఇవన్నీ కూడా మన పీఠికలో చూస్తాం కదా, ఇవన్నీ నెహ్రూ చెప్పినటువంటి విషయాలు. అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఈ దేశంలో సమాన హక్కులు ఉండాలి అందరితో పాటు అని ఆయన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో మొత్తం 8 పాయింట్లు చెప్తాడు. అందులో ఆ పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి. మన భావ స్వేచ్ఛ గురించి, సంఘాలు పెట్టుకోవడం గురించి ఆర్టికల్ 19(1)లో ఏదైతే చెప్పారో రాజ్యాంగంలో మనం చూస్తున్నామో అవన్నీ నెహ్రూ ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ఉన్నాయి. కనుక మన రాజ్యాంగం ఇలా ఉండాలి అని ఆయన తనలో వచ్చినటువంటి ఆలోచనల్ని మన ఆబ్జెక్టివ్ రెవల్యూషన్ పేరుతో వాళ్ళకి సమర్పిస్తాడు. వాటిని అంబేద్కరు ఇతర రచయితలు దానిలో అమరుస్తారు. కాబట్టి మన రాజ్యాంగంలో నెహ్రూ భావనలు చాలా ఉన్నాయి.
ఇదిగో ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈవేళ మోడీ ప్రభుత్వం, బీజేపీ నెహ్రూని ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనటానికి ఇక్కడ ఉంది మూలం. ఆ రోజుల్లో ఈ రాజ్యాంగం తయారైన కొత్తల్లో చాలామంది రాజ్యాంగాన్ని విమర్శించారు, నెహ్రూని విమర్శించారు, ఇంకా గాంధీని విమర్శించారు, అన్నీ జరిగినాయి. ప్రోగ్రెసివ్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆనాడు రాజ్యాంగాన్ని విమర్శించారు. 1950 తర్వాత అంబేద్కరే ఒకనొక సందర్భంలో రాజ్యాంగాన్ని విమర్శించాడు, ఆయన రాసింది అయినప్పటికీ. పెరియార్ విమర్శించాడు. సోషలిస్ట్ నాయకులు రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు విమర్శించారు. కమ్యూనిస్టులు విమర్శించారు. జనసంఘ్ విమర్శించింది. కమ్యూనిస్టులు దాన్ని బూర్జువా రాజ్యాంగం అన్నారు. కాబట్టి ఇట్లా రకరకాల వాళ్ళు ఎందుకు ఈ విమర్శలు ఎందుకు వచ్చినాయి అని అంటే, కొంతమంది వాళ్ళ దృక్పథాల నుంచి ఈ విమర్శలు వచ్చినాయి. కొందరికి నెహ్రూ అంటే ఇష్టం లేదు, కొందరికి అంబేద్కర్ అంటే ఇష్టం లేదు. వాళ్ళ మీద ఉండే ద్వేషాన్ని రాజ్యాంగం మీద చూపించారు. మరి కొంతమందికి అది ఆ రాజ్యాంగం పేదల పక్షం కాదని, అది అణగారిన వర్గాల పక్షాన లేదని కొంతమంది దాన్ని విమర్శించారు. వాళ్ళలో జనసంఘ్ కూడా విమర్శించిందని చెప్పుకున్నాం కదా. జనసంఘ్ అనేది ఆనాడు ఆర్ఎస్ఎస్కి పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ, అది కూడా విమర్శించింది. ఈ విమర్శలన్నీ కూడా కాలక్రమంలో తగ్గిపోయినాయి. ఈ రాజ్యాంగాన్ని విమర్శించడం, నెహ్రూని విమర్శించడం, అంబేద్కర్ని విమర్శించడం, ఇవన్నీ కూడా కాలక్రమంలో తగ్గుతూ వచ్చినాయి. కానీ జనసంఘ్ విమర్శ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయింది. అంటే ఆర్ఎస్ఎస్ దాన్ని కంటిన్యూ చేసింది. మిగిలిన వాళ్ళందరూ తర్వాత కొంతకాలానికి రాజ్యాంగాన్ని తెలుసుకున్నారు, సరే బాగానే ఉంది, కొంచెం సవరణలు చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నారు. దానికి తగిన సవరణలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పటికీ కూడా చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కాన్సెప్ట్కి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి. వాళ్ళ కాన్సెప్ట్ ఏది? వాళ్ళ కాన్సెప్ట్ హిందూ రాష్ట్రం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత భావనలు, వాళ్ళ హక్కులు పరిరక్షించబడాలి. వాళ్ళ హక్కుల్ని, మత భావనల్ని, వాళ్ళ కోరుకున్న వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థని నిర్మించేటువంటి రాజ్యాంగం కావాలి, దాన్ని సంరక్షించే రాజ్యాంగం కావాలి. కానీ ఈ రాజ్యాంగం అది చెయ్యదు. కాబట్టి దాని మీద ఇప్పటికీ విమర్శ అలాగే ఉంది. అందుకే ఆ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం ప్రతిసారి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. లౌకికవాదం, మరి ఈ పౌరులకు సమాన స్థాయిని ఇవ్వటం, అందరికి సమాన స్థాయిని ఇవ్వటం, మైనారిటీ మతాలకు కూడా సమాన హక్కులు ఇవ్వటం, సమాఖ్య తత్వాన్ని చెప్పటం, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చని భావనలు. అందుకే ఏం చేశారంటే జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో జనసంఘ్ కూడా భాగస్వామిగా ఉండేది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంస్థ జనసంఘ్ కూడా భాగస్వామిగా ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఒక ప్రయత్నం చేశారు. 1976లో ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది, 42వ సవరణ. ఆ సవరణలో ఈ రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు పెట్టడం, ఆర్టికల్ 51AH, ఆర్టికల్ 51 మొత్తం దానికింద 11 అంశాలు, 12 అంశాలు ఉంటాయి, 12 ఆర్టికల్స్, సబ్ క్లాజెస్, వాటన్నిటిని పెట్టడం, ఇవన్నీ చేసింది. చాలా మార్పులు చేసింది 1976లో ఎమర్జెన్సీ టైంలో. ఈ చేసినప్పుడు ఇది ఎమర్జెన్సీ టైంలో చేసింది కాబట్టి ఈ సవరణలు చెల్లవు అని పార్లమెంట్లో ఈ జనసంఘ్ పార్టీ ఒక డిమాండ్ తీసుకొచ్చింది. దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఆ చర్చలో అది పెట్టిన డిమాండ్ వీగిపోయింది, ఎవరు ఆమోదించాల. అందువలన అది అది ఆ సవరణ అలా ఉండిపోయింది. కానీ అప్పుడే అసలు ఈ రాజ్యాంగ సెక్యులర్, సోషలిస్టు పదాలు తొలగించటం, ఈ ఆర్టికల్ 51లో పౌర విధులను ఏవైతే ఉన్నాయో అవి తొలగించటం, ఇవన్నీ తీసేయాలని అప్పుడే ఆలోచించింది జనసంఘ్. అది కుదరలేదు. అందువల్ల ఎట్టయినా సరే దీన్ని, ఈ రాజ్యాంగాన్ని మార్పుకి లోను చేయాల్సిందే, మార్చాల్సిందే అనే డిమాండ్ని అది కొనసాగిస్తూ వస్తుంది. 1992లో బాబ్రీ మసీదుని కూల్చివేసిన తర్వాత మొట్టమొదటగా హిందువులందరూ కలిసి, సాధు సంతులు అంటారు కదా, సాధువులందరూ కలిసి ధర్మ సంసద్ మండల్ పేరుతో ఒక సంస్థగా ఏర్పడి కొత్త రాజ్యాంగాన్ని తయారు చేద్దాం
అని ఆలోచన చేశారు 1992లో. కొంత మోడల్ కూడా తయారు చేశారు. వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. వాళ్ళ ఇతరులకు కూడా దాన్ని చూపించారు కానీ పబ్లిక్ చేయలేదు దాన్ని. మొత్తానికి దానికి పునాదులు అయితే వేశారు మొట్టమొదట. అయితే చివరికి ఏం తేల్చారంటే అప్పుడు అద్వానీ కానీ వాజ్పేయి వీళ్ళందరూ ఏంటంటే మనం అధికారంలోకి రాకుండా ఇలాంటివన్నీ చేసినా ఉపయోగం లేదు, కాబట్టి మనం అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అనుకున్నారు. దాన్ని అట్లా పక్కన పడేశారు. వాళ్ళు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు? 1999లో వచ్చారు వాజ్పేయి ప్రధానమంత్రిగా. రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగం పనికిరాదనే అంశాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఆయన కాస్త ఆలోచించి చేసే మనిషి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ వీళ్ళకి సమాధానం చెప్పలేక ఆ రాజ్యాంగాన్ని మార్చలేక ఏం చేశాడంటే దీని మీద ఒక కమిషన్ వేస్తున్నాను అన్నాడు. రాజ్యాంగంలో ఏమైనా లోపాలు లోటుపాట్లు ఉన్నాయా, మనం ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా పరిశీలించి చెప్పమని జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేశాడు. జస్టిస్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన పేరుతో కమిషన్ వేశాడు. కమిషన్ ఇస్తే ఆ కమిషన్ ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రధానమంత్రికి సమర్పిస్తే ఆయన దాన్ని రాష్ట్రపతికి పంపించాడు సంతకం కోసం. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆయన చూసి ఒక నోట్ రాశాడు. దాని మీద ఏం రాశాడు? రాజ్యాంగం మార్పులు చేయొచ్చా చేయకూడదా అనే చర్చ పెట్టారు మీరు, ఈ రిపోర్ట్ ఇచ్చారు. అసలు రాజ్యాంగం విఫలమైందా, దాన్ని అమలు చేయటంలో మన నాయకులు విఫలమయ్యారా, ముందు అది తేల్చండి అని నోట్ రాశాడు. రాస్తే అది వెనక్కి వచ్చింది అంతే. దానికి రిప్లై ఇంతవరకు లేదు. దానికి రిప్లై లేదు కాబట్టి ఆ కమిషన్ రిపోర్ట్ అదంతా మూలబడిపోయింది. అది 2001లో జరిగింది. ఆ తర్వాత అయినా వీళ్ళు ఊరుకోలే. కుంభమేళా సమయాల్లో కుంభమేళాలు జరిగినప్పుడల్లా ఈ అంశాన్ని పైకి తీసుకొస్తున్నారు. 2007లో అర్ధ కుంభమేళా జరిగింది అక్కడ ప్రయాగరాజ్లో. అప్పుడు దీని మీద చర్చ లేవదీశారు. అక్కడ అందరు చేరతారు, ఈ సాధువులు సంతులు వీళ్ళందరూ చేరతారు. చర్చ జరిగింది. 2013లో మళ్ళీ కుంభమేళా జరిగింది, పూర్ణ కుంభమేళా. అక్కడ చర్చ జరిగింది. 2019లో మళ్ళీ అర్ధ కుంభమేళా జరిగింది, అప్పుడు చర్చ జరిగింది. మళ్ళీ మొన్న మహాకుంభమేళా జరిగింది. ఆ కుంభమేళాలో మళ్ళీ చర్చ జరిగి చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసాము అనే ప్రకటన ఇచ్చేశారు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖున, ఫిబ్రవరి 2లో వసంత పంచమి రోజు అక్కడ సాధువులు సంతులు కలిసి మేము కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసామనే విషయాన్ని లీక్ చేశారు. అయితే ఏముంది ఆ రాజ్యాంగంలో, అందులో ఉన్న అంశాలు ఏమిటి అనేది బయటికి రాలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే అమర్ విజయాల అనే ఒక పత్రిక మాత్రమే వాటిని బయటపెట్టింది. అది కూడా కొన్ని అంశాలు మాత్రమే బయటపెట్టింది. అది తర్వాత మనకి ఈ పబ్లిక్గా మీడియాలోకి వచ్చేసింది. దాని అంశాలని కొద్దిగా అంటే ఇవి నిజమా కాదా అనే విషయం తర్వాత, దాని విషయాలను కూడా మనం చర్చించుకుంటే కనుక వాళ్ళు ఏ ఆలోచనలతో ఉన్నారు అనేటువంటిది మనం ఊహించడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. అందులో ఏంటంటే వాళ్ళు ఆ రాజ్యాంగానికి ఋషి రాజ్యాంగం అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే ఉత్తరాఖండ్లో ఋషికేశ్ అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ ఉత్తరాఖండ్ని దేవభూమి అని పిలుస్తారు ఇప్పటికీ నార్త్ ఇండియాలో. మోడీ కూడా దేవభూమి అంటుంటాడు తన ఉపన్యాసాల్లో. దేవతలు విహరించే భూమి అట అది ఆ ఉత్తరాఖండ్. దాంట్లో ఋషికేశ్ అని ఉంటుంది. అక్కడ ఋషులందరూ కూడా అక్కడే ఉంటారు అని చెప్తుంటారు. ఆ ఋషికేశ్లో ఋషి దర్శన్ అనేది ఒక కేంద్రం. దాన్ని ఋషి దర్శన్ అంటారు. ఋషులందరూ అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని తయారు చేశారు దీన్ని. అందుకే దీనికి ఋషి రాజ్యాంగం అని పేరు పెట్టామని చెప్పారు. వాళ్ళు లీక్ చేసినటువంటి విషయాలను బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ఆ రాజ్యాంగంలో 1056 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ రాజ్యాంగం మొత్తం కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం, రామాయణం, భగవద్గీత, ఇందులో ఏ విలువలనైతే ఆ గ్రంథాలు చెప్పినాయో ఆ విలువలు ఈ మూడింటిని కలిపి మేము రాజ్యాంగం తయారు చేశామన్నారు. మాది వసుదైక కుటుంబ భావన, విశ్వశాంతి మా లక్ష్యం అని వాళ్ళు దాంట్లో చెప్పుకున్నారు.
15 మంది పండితులు ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశం నుంచి వచ్చినటువంటి 15 మంది పండితులు కూర్చుని దీన్ని తయారు చేశారు అని చెప్పారు. అంతేకాదు మేము దీనికి ఒక కార్యాచరణ తీసుకొస్తున్నాం. త్వరలో భారత రాజ్యాంగం అమలు అంటే భారత రాజ్యాంగ స్థానంలో దీన్ని తీసుకురావడానికి ముందు మేము ఒక కార్యాచరణ తీసుకొస్తున్నాం. అదేంటంటే 300 గ్రామాలను ఎంపిక చేయబోతున్నాం దేశంలో. ఆ గ్రామాలు పంజాబ్, ఒడిశా, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ 300 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి ఒక సనాతన భావాలు కలిగినటువంటి వ్యక్తిని మేము ఎంపిక చేసి అక్కడ పెడతాం. గ్రామానికి ఒకడు. అతను ఋషి అనే పేరుతో ఉంటాడు. ఆ ఋషి ఏం చేస్తాడు? ఆ గ్రామంలో ప్రజలందరికీ దేవతలకు పూజలు చేయటం, అంటే గ్రామ దేవతల్ని పూజించటం, ఉత్సవాలు జరిపించటం, ప్రజల్లో ఈ సనాతన ధర్మం యొక్క విశిష్టతని తెలియచేయటం, ఇవన్నీ అతని పని. అట్లాగే యువతరాన్ని ఆకర్షించడానికి ఆయన జప, తప, యమ, నియమ, సంయమ అనేటువంటి అంశాల మీద యువకుల్ని ఆకర్షించడానికి ఆ ఋషి ప్రయత్నం చేస్తాడు. యువతరాన్ని ఆకర్షించడానికి చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ గ్రామాన్ని సనాతన గ్రామంగా మారుస్తారు. మొదటి విడతలో ఇది సక్సెస్ అయిన తర్వాత మేము 5,50,000 గ్రామాలు ఉన్నాయి మొత్తం ఇండియాలో. ఆ గ్రామాలన్నిటికీ కూడా ఇక్కడ తయారైనటువంటి వ్యక్తులతో మేము విస్తరించి ఆ గ్రామాల్లో కూడా సనాతన ధర్మాన్ని విస్తరింపజేస్తాం. ఇదంతా జరగడానికి మాకు 20 ఏళ్ల సమయం పడుతుంది. ఆ 20 ఏళ్ల తర్వాత ఆ రాజ్యాంగాన్ని తీసేసి మా రాజ్యాంగం పెడతాం. మా రాజ్యాంగంలో ఉండే పదవులు గ్రామ స్థాయిలో ఋషి ఉంటాడు, రాష్ట్ర స్థాయిలో రాజర్షి ఉంటాడు, తర్వాత జోనల్ స్థాయిలో మహర్షి ఉంటాడు, కేంద్ర స్థాయిలో బ్రహ్మర్షి ఉంటాడు. ఈ బ్రహ్మర్షి అనేవాడు అత్యున్నత మేధావి, మహాజ్ఞాని. ఇతన్ని కుంభమేళాలో ఋషులందరూ ఎంపిక చేస్తారు. అలాగే రాజర్షుల్ని, మహర్షుల్ని కూడా వేరు వేరు కుంభమేళాల్లో సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు చేసే పని ఏంటంటే వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి వ్యక్తి, కుటుంబం, గ్రామం, తాలూకా, జిల్లా, రాష్ట్ర, దేశ, ఆ తర్వాత ప్రపంచం, ఈ అన్ని స్థాయిల్లోకి సనాతన ధర్మాన్ని తీసుకెళ్తారు. సనాతన ధర్మం పేర్కొన్నటువంటి అన్ని ఆచారాలని అనుసరించేలా చేస్తారు. ఇది ఋషి రాజ్యాంగంలో చెప్తున్నటువంటిది. ఆ ఋషి రాజ్యాంగంలో 17 విప్లవాల్ని వాళ్ళు ప్రకటించారు. విప్లవం అంటే వాళ్ళు క్రాంతి అంటారు హిందీలో. విప్లవం అంటే మార్పు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి 17 అంశాలను తీసుకున్నారు. ఒకటి నాలెడ్జ్కి సంబంధించింది, విచార క్రాంతి అన్నారు దాన్ని. రెండోది సాధనా క్రాంతి అన్నారు. మూడోది సంపర్క క్రాంతి, సేవా క్రాంతి, ధర్మ జాగరణ, సంస్కార క్రాంతి, గోక్రాంతి, యువ క్రాంతి, వ్యవస్థా క్రాంతి, నారీ జాగరణ, సమతా క్రాంతి, శిక్షా క్రాంతి, ఆరోగ్య క్రాంతి, వ్యసన విముక్తి, స్వావలంబన, హరిత క్రాంతి. ఇట్లా ఇవన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించినవి. వీటిల్లో మార్పులు తీసుకొస్తాం, ఈ విప్లవాలు మేము సాధిస్తామని చెప్పి ఆ సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా మేము మిళితం చేస్తాం తర్వాత అని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే పౌరసత్వాన్ని 2 రకాలుగా విభజించారు. ఈ ఋషి రాజ్యాంగం ప్రకారం పరిపాలించబడే హిందూ రాష్ట్రాల్లో పౌరసత్వం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సనాతనులు, 2 సనాతనేతరులు. ఈ సనాతనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇతరులు అంటే సనాతనులు కాని వారికి ఈ సౌకర్యాలు ఉండవు, ఓటు హక్కు ఉండదు. వాళ్ళు 2వ తరగతి పౌరులుగా జీవించవలసి ఉంటుంది. సనాతనుల మీద ఆధారపడి, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించవలసి ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పింది. అంటే కొన్ని ముఖ్య అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంత ప్లాన్డ్గా వాళ్ళు ఒక రాజ్యాంగం తయారు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఇదే ఫైనల్ అని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే దీని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి. ఇంకోటి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీని గురించి రాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్రెడీ పాలకుల కలుసన్నల్లోనే నడుస్తోంది. ఏవి రావాలి, ఏవి రావకూడదు అనేది వాళ్ళకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ అమర్ ఉజాలా అనే ఒక పత్రిక మాత్రమే, హిందీ పత్రిక, బయటకు తీసుకొచ్చింది. ఇది ఎంత నిజం, ఎంత నిజం కాదు అనేది మనకు తెలియదు. ఉన్న ధైర్యం ఏమిటి?
నిజంగా ఋషి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలంటే వాళ్ళకు కొంత ధైర్యం ఉండాలి. ఇదిగో మాకు ఈ ధైర్యం ఉంది, ఇందువల్ల మేము ఇది చెప్పగలుగుతున్నాం, ఇది తీసుకురాగలుగుతున్నామని, రాగలమని చెప్పగలుగుతున్నాం అని ఉండాలి కదా. భరోసా ఉండాలి కదా. అదేమిటి అంటే వాడు చెప్పేది ఏంటంటే, మాకు ప్రజల్లో దైవభక్తి చాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి నమ్మకాలు చాలు, సాంప్రదాయ ప్రీతి వాళ్ళల్లో ఉంది, వాళ్ళ ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ దైవభక్తి ఉంది, వాళ్ళల్లో ఉన్న నమ్మకాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు పెట్టుబడి, ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఈజీగా ముందుకెళ్ళిపోతాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది మాత్రం నిజం. వాళ్ళు చెప్తున్న వాటిల్లో ఇది మాత్రం నిజం. భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో మూఢభక్తి ఉంది ఖచ్చితంగా. ఎవరు కూడా సంప్రదాయాలను వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. వాడు ఎంత ధనవంతుడైనా సరే, ఏ కులస్తుడైనా సరే. దైవభక్తి ఉంది, విపరీతమైన దైవభక్తి ఉంది, మరి ఆచారాలను పాటించడం ఉంది. ఇలా ఇవి చాలు వాళ్ళని ఏకం చేయడానికి అంటారు వాళ్ళు. కనుక ఈ ఋషి రాజ్యాంగం అనేటువంటిది ఈవేళ బయటకు వచ్చిన తర్వాత చాలా మందిలో ఇది వస్తుందా, వస్తే ఏమవుతుంది, కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త అంశాలు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఒక మానవవాదులుగా లేదా అభ్యుదయవాదులుగా ఇది రాబోతున్న ప్రమాదాన్ని మనం గుర్తించాలి. అది ఋషి రాజ్యాంగం వస్తుందా, మరొక రాజ్యాంగం వస్తుందా, రాజ్యాంగాన్ని తొలగించాలనే ప్రయత్నాలు, ప్రకటనలు, కొన్ని ఆచారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పుడు మోడీ పరిపాలనలో మనం చూస్తున్నటువంటి కొన్ని కొన్ని అంశాలు ఖచ్చితంగా ఈ రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నాయి. వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకున్నారని తెలియజేస్తున్నాయి. 2047 నాటికి మేము స్వర్ణ భారత్ని సృష్టిస్తాం అనటంలో ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం తీస్తాం. కనుక అక్కడ వరకు వెళ్ళటానికి వీళ్ళు స్టెప్ బై స్టెప్ ప్లాన్లు వేసుకుంటున్నారు అనేటువంటిది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణ. మన రాజ్యాంగం సమతా రాజ్యాంగం అయితే వాళ్ళ రాజ్యాంగం అసమానత్వాన్ని నింపుతున్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఇది కావాలా మనకి, అది కావాలా, ఇదే కావాలి మనకి, దీన్ని నిలుపుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ రాజ్యాంగాన్ని ఎవరైతే తెస్తున్నారో, ఆ ఋషి రాజ్యాంగమో హిందుత్వ రాజ్యాంగమో ఏదైతే అది ఎవరైతే తెస్తున్నారో వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే మనకుంది. వాళ్ళకు అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు అనే విషయాన్ని మనం గుర్తించి దానికి తగిన విధంగా నడుచుకోవాల్సినటువంటి కర్తవ్యం భారతీయుల్లో ఈవేళ ముందుకు వస్తోంది అనేది మాత్రం స్పష్టం. కాబట్టి భారత రాజ్యాంగమా లేకపోతే హిందుత్వ రాజ్యాంగమా, ఏది మనకు కావాలి అనేది ఇవాళ భారతదేశం ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ.